31st నైట్కి నుంచి ఒక 2 రోజులు కనిపించాను అమ్మ నాన్న అని చెప్పేసి బాయ్ బాయ్ అని చెప్పేసి వచ్చేసేయాలి అంతే. తాగేసి మెట్ల పైన పడిపోయి ఉంటే తీసుకొని వచ్చాము. యాక్టింగ్ స్కిల్స్ ఎవరెవరిలో ఏమేమి ఉన్నాయి అవన్నీ రాబట్టాము. 90s డేస్ మిస్ అయ్యాం. ముందు రోజు గ్రీటింగ్స్ అమ్మాయి అయితే సౌందర్య ఫోటోను మీనా ఫోటోను ఇచ్చేవాళ్ళం. చిరంజీవి సౌందర్య వెంకటేష్ నాగార్జున ఇవన్నీ మెమరీస్ ఉన్నాయి. అక్కడ నో పోలీస్, నో లా, నో ఎవరు ఏముండదు, నో మీడియా. అంటే మ్యారేజ్ అయిపోయిందండి వాళ్ళకి. అట్లా వేరే రకంగా ఆలోచించొద్దు. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్, డబ్బులు ఖర్చు పెట్టడం, జబ్బులు తెచ్చుకోవడం. ఖచ్చితంగా సెలబ్రేషన్ అంటే బాగా చేసుకున్నాము. లాస్ట్ టైం మా విలేజెస్లో ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగుండింది విలేజ్ అట్మాస్ఫియరు అండ్ విలేజ్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో బాగా ఎంజాయ్ చేసాము. పార్టీ లాగానే చేసాం బ్రదర్. పార్టీ లాగా చేసి ఆ తర్వాత సమ్ కైండ్ ఆఫ్ డీజే పెట్టి ఆ హోల్ నైట్ బాగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత వచ్చి మామూలుగా సమ్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ స్కిల్స్ ఎవరెవరిలో ఏమేమి ఉన్నాయి అవన్నీ రాబట్టాము. అన్నీ వస్తాయి. సో బయటపడ్డ నిజాలంటే తాగేసి మెట్ల పైన పడిపోయి ఉంటే తీసుకొని వచ్చాము. ఇంట్లో చెప్పకుండా వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసాము. ఏమైందంటే ఆడ పడిపోయాడు గిడిపోయాడు అని చెప్పేసి ఏదో కథలు చెప్పేసాం అంతే. అదొకటి. నెక్స్ట్ చూసినట్లయితే మా ఫ్రెండ్ గాడు వెళ్తూ రోడ్లో కొంచెం దెబ్బ తగిలింది ఆ రోజు. తాగేసి డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికాడు మనోడు. సో అదొకటి ఉన్నాయి. తర్వాత వెహికల్ రావడానికి ఒక 1 వీక్ పట్టింది. సో ఇట్లాంటివి ఉన్నాయి. సో మా సాధారణంగా 31st అంటే మనం ఎలా ప్లాన్ చేస్తాం, ఎలాంటి టైప్ వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేస్తాం, ఎలాంటి ప్లాన్స్ చేస్తాం? 31st అంటే చాలా రకాలు ఉన్నాయండి. న్యూ ఇయర్ని వెల్కమ్ చెప్పాలంటే ఆ రోజు ముందు రోజు నుంచే చాలా అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్తోనే కదా మనం ఎంజాయ్ చేస్తాము. ఫస్ట్ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేస్తాము. మన కాంటాక్ట్స్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని ఒక 1 వీక్ ముందు నుంచి గ్యాదర్ చేయాలి. లేదంటే అట్ 1 or 2 days ముందు అంటే చాలామంది హ్యాండ్ ఇస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్స్లో పెట్టుకుంటారు. సో అలాంటి హ్యాండ్ ఇచ్చే ఫ్రెండ్స్ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ రాబాక నాతో మాట్లాడవా అని నేను జస్ట్ చెప్పేస్తాను. అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు కానీ మనకు గ్యాదర్ చేయాలి. మంచి ప్లేస్ చూసుకోవాలి. ఎవరికి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఫ్యామిలీ అయితే ఫ్యామిలీకి దూరంగా, కొంత సముద్రం తీరంలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఆ వ్యూ చూస్తూ మరుసటి రోజు వరకు ఎంజాయ్ చేస్తూనే ఉండొచ్చు. ఏపీ సైడ్ కానీ గోవా సైడ్ అంటే బాగా భారీ బడ్జెట్స్ ఉంటే గోవా సైడ్ వెళ్ళడం బెస్ట్. కానీ నన్ను అడిగితే మనకి ఏపీలో కూడా చాలా సీ పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళడం బెస్ట్. సో ఇంట్లో చెప్పకుండా 31st నైట్ ప్లాన్ చేసే వాళ్ళ కోసం మీరేం చెప్తారు? ఎలా బయటికి రావాలి, ఎలా లోపలికి వెళ్ళాలి, ఏం చేయాలి? అది వాళ్ళు ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా 31st నైట్ అంటే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా కనిపెడతారు. బ్యాచిలర్గా అయిపోవాలి. కంప్లీట్గా ఒక బ్యాచిలర్ రూమ్లో ఒక 2 days అక్కడే ఉండిపోవాలి. నా అంచనా ముందే ఉండిపోవాలి. లేదంటే ఒక హాస్టల్లోనూ పీజీలోనూ అట్లా ఉండిపోవాలి. లేదంటే 31st నైట్ అంతా హోల్ డే ఆ మూమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ సెలబ్రేషన్స్ అనేటివి ఒక రోజులో అయ్యేటి కాదు. ఆ హ్యాంగ్ ఓవర్ అనేది ఒక రోజులో తగ్గదు. సో కనీసం 2 రోజులు పడుతుంది. 2 రోజులు ఫ్రెండ్స్తో అలాగా వెళ్తున్నాను. 31st నైట్కి నుంచి ఒక 2 రోజులు కనిపించాను అమ్మ నాన్న అని చెప్పేసి బాయ్ బాయ్ అని చెప్పేసి వచ్చేసేయాలి అంతే. సో 31st నైట్ సెలబ్రేషన్స్ ఊళ్ళలో బాగుంటాయి, సిటీస్లో బాగుంటాయి? సిటీస్లో అంటే ఒక రకమైన కల్చర్ ఉంటుంది, పబ్ కల్చర్ అని చెప్పి. తర్వాత వచ్చి ఒక పెద్ద హోటల్స్లో ఇది మనకు రోడ్ సైడ్ వెహికల్స్ని సౌండ్ చేస్తూ అంతా ట్యాంక్ బండి అంతా ఉంటుంది. కానీ రచ్చరచ్చ చేస్తారు, అది వేరు. కానీ విలేజ్లో అంటే వేరుగా ఉంటాయి. విలేజ్లో అంటే విలేజ్ అంతా తెలిసిపోద్ది కాబట్టి అంత ఇదిగా ఉండదు. వాళ్ళు పొలాల్లో మంచి సెట్ వేస్తారు. అక్కడ రాత్రంతా ఒక తిరునాలే. నేను చెప్పాలంటే మామూలుగా ఉండదు. మీరు అనుకుంటారు కానీ ఆ ఎన్విరాన్మెంట్ సూపర్గా ఉంటుంది. నాకు విలేజ్ ఎన్విరాన్మెంట్, ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. నాకు ఆ కల్చర్ బాగా ఇష్టం. సిటీలో కంటే ఏంటంటే ఇక్కడ ఎవరు అనేది మనకు తెలియదు. ఇప్పుడు మామూలుగా పోలీసులు రైడింగ్స్ అవంతా ఉంటాయి. అక్కడ నో పోలీస్, నో లా, నో ఎవరు ఏముండదు, నో మీడియా, నో నథింగ్. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు.
సో విలేజ్ ఈజ్ అ సపోర్ట్ నాకు తెలిసి. చిన్నప్పటి నుంచి మీరు చేసిన 31st మీకు నచ్చిన మూమెంట్ ఏంటది? 31st సెలబ్రేషన్ చేసుకున్నాం అంటే మా విలేజ్ సైడ్ అండి. అంటే ఈ రీసెంట్గా పెద్ద సెలబ్రేట్ చేసుకోలేదు కానీ 2018లో అనుకుంటాను. 2018 అయిపోయి 2019కి మేము వెల్కమ్ చెప్పేటప్పుడు చాలా బాగా ఆ ఇయర్ ఎప్పటికీ గుర్తుంటుంది. ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ అంతా వచ్చేసారు. బెంగళూరు కావచ్చు, తర్వాత వచ్చి హైదరాబాద్లో కావచ్చు, మొత్తం అంతా ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అయ్యారు. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ పార్టీ అండ్ నేను చెప్పాలంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఆ టైంలో. నైట్ అంతా ఏంటంటే డ్యాన్సెస్, తర్వాత వచ్చి చిన్న సైజు మామూలుగా ప్రతి ఒక్కరు ఇప్పుడు కొంతవరకు మాకు నెల్లూరు సైడ్ కొంతమంది సినిమా యాక్టర్స్ ఉంటారు, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత వచ్చి లాంగ్ రైడ్స్ ప్లాన్ చేసాం, ఒక 80 to 90 కిలోమీటర్స్ లాంగ్ రైడ్స్ ప్లాన్ చేసాము. జనవరి 1st రోజు వచ్చి కొన్ని ఉంటాయి, జలపాతాలు ఉంటాయి, అక్కడ ప్లాన్ చేసాము. చాలా బాగా చేసాం. ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. 25కి అనుకుంటాను. అంటే ఇంకా ఇక్కడ డిపెండ్స్ అండి. అప్పుడంటే మనకు డేస్ వేరుగా ఉన్నాయి, ఇప్పుడు డేస్ వేరుగా ఉంటున్నాయి కదా. సో చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు మిస్ అయిపోయినారు అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? చిన్నప్పటి నుంచి అంటే నేను ఖచ్చితంగా కలవాలా అని అనుకుంటున్నా. నాకు అదొక మెమరీ. చాలామంది ఉన్నారు మా MBA క్లాస్మేట్స్, సురేంద్ర, రవీంద్ర, తర్వాత వచ్చి మమత, మౌనిక, తర్వాత వచ్చి జయంతి, మా MBA. లేదు అంటే మ్యారేజ్ అయిపోయిందండి వాళ్ళకి, అట్లా వేరే రకంగా ఆలోచించొద్దు. ఒక మెమరీస్ ఉన్నాయి, అంటే చాలా బాగున్నాయి. మేము MBA 2 years ఎంజాయ్ చేసినట్టు నాకు తెలిసి ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా విలేజ్కి వాళ్ళు వెళ్ళడము, నేను వాళ్ళకి వెళ్ళడము, వాళ్ళ ఊర్లకు వెళ్ళడము. తర్వాత వచ్చి ఎవరో ఒక 7 members ఏమో మాకు ఒక ఫ్రెండ్స్ ఉండేది. ఇప్పుడు మా విలేజ్కి వచ్చారనుకోండి, నెక్స్ట్ వాళ్ళ ఊరికి ఒక 1 month తర్వాత ప్లాన్ చేస్తాం. ఇంకొక ఊరికి నెక్స్ట్ వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి బెస్ట్ ప్లేసెస్ వాళ్ళు చూపిస్తారు. అలాగా నేను చాలా బాగా మిస్ అవుతా ఉన్నాను ఆ ఫ్రెండ్స్. అది అప్పుడండి. ఇప్పుడు చిరంజీవి, సౌందర్య, వెంకటేష్, నాగార్జున, ఇవన్నీ మెమరీస్ ఉన్నాయి. చాలా ఫన్ అండి ఇది. మన టైంలో గ్రీటింగ్స్ అవి పంచుకున్నాము, కానీ ఈ టైంలో వాళ్ళకి ఇవన్నీ తెలియదు. గ్రీటింగ్స్ అంటే మొత్తం వాట్సాప్ వచ్చేసాయి. సో అలాంటి వాళ్ళకి ఏం మిస్ అయ్యావా, ఏం చెప్తాను మీరు? 90s డేస్ మిస్ అయ్యాం ఇప్పటికీ. నేను అవి నాకు చూసినట్లయితే మేము ఇటీవల గెట్ టుగెదర్ చేసుకున్నాం డిగ్రీ వాళ్ళం, కానీ MBA వాళ్ళం కాదు, డిగ్రీ వాళ్ళం గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నాము. నాకు అక్కడ మేము చేసినటువంటి వీడియోని డిస్ప్లే చేశారు. ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ ఆ రోజులు రావాలా అని నేను కోరుకున్నాను. చాలా బాగా ఉంటాయండి. ఎందుకంటే 90s కిడ్స్ అంతా మనం ప్రతిదీ చూసాము. ఎప్పుడు కనీసం ఒక ఫోన్ లేని కాలం చూసాము. టీవీ బ్లాక్ అండ్ వైట్ నుంచి తర్వాత వచ్చి LED టీవీ నుంచి చూసాము. ఆ తర్వాత వచ్చి అసలు ఫోన్లే లేని కాలంలో ఎక్కడికో STD బూత్లో 1 kilometer దూరంలోనో అక్కడికి వెళ్ళి చేసి తర్వాత వచ్చి కాయిన్స్ వేసి అవన్నీ చూసాము. తర్వాత వచ్చి కనీసం లెటర్ల ద్వారానే మన భావాలు లవ్ లెటర్స్ రూపంలో చెప్పాము. ఉన్నాయండి, 10th ఇంటర్లో కూడా ఉన్నాయి లవ్ లెటర్స్ రాసాం. కానీ ఆ రోజుల్లో భయం ఎక్కువ ఉండేది. ఏంటంటే ఏదైనా తెలిస్తే కొడతారేమోనని భయం అనేది ఎక్కువ. ఇప్పుడులాగా ఫ్రీగా లేరు అమ్మాయిలు. ఆ రోజులు అబ్బాయిలు కూడా ఏంటంటే కొంచెం భయంగా ఉండేవాళ్ళు. కొంత ఇప్పుడులాగా ఓపెన్ మైండెడ్గా లేరు. అంటే లవ్ లెటర్స్ నాకు అంటే డిగ్రీలో ఓకే, కానీ నాకెందుకో అప్పుడు ఆ టైంలో నేను పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇంటర్లో బాగా అనిపించింది, నేను చేయాలా అని అనుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో అని ఒక భయం అనేది స్టార్ట్ అయింది. సో ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను, బికాజ్ నేను ఒక ఇంట్రోవర్ట్ని చెప్పాలంటే. ఇంట్రోవర్ట్ వల్ల ఏంటంటే ఏదైనా ఫీలింగ్స్ కలిగిన అమ్మాయిల మీద లేదంటే సో నేను పెద్ద చెప్పుకునేవాడిని కాదు. సో ఫైనల్గా 90s 31st ఆయా సెలబ్రేషన్స్కి ఇప్పుడు సెలబ్రేషన్స్కి ఏం తేడా ఉందని చెప్పచ్చు?
ఇప్పటికి అప్పటికి అప్పుడు ఒక ఆహ్లాదమైన వాతావరణంలో మనం చేసుకునేవాళ్ళం. చాలా హెల్దీ రిలేషన్షిప్స్, హెల్దీ అట్మాస్ఫియరు, హెల్దీ ఎన్విరాన్మెంట్తో ఒక ఓపెన్గా మనం చెప్పుకునేవాళ్ళం. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే చాలా బాగా ఉండేది. ఇప్పుడంతా కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్, డబ్బులు ఖర్చు పెట్టడం, జబ్బులు తెచ్చుకోవడం, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే తాగి తందనాలు ఆడడం, 24 అవర్స్ పార్టీలు, అంతా తిరగడం అంతా సింపుల్గా అయిపోయింది. ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది. ఎవరికి టైం ఉండట్లేదు, ఎవరు అంతా పనుల్లో ఉంటున్నారు. ఇప్పుడు అర్లియర్ 90sలో ఏంటంటే ముందు రోజు గ్రీటింగ్స్, అమ్మాయి అయితే సౌందర్య ఫోటోనో మీనా ఫోటోనో ఇచ్చేవాళ్ళం గ్రీటింగ్. తర్వాత వచ్చి అబ్బాయి అయితే చిరంజీవి ఫోటోనో, బాలకృష్ణ ఫోటోనో, వెంకటేశ్వర ఫోటోనో ఇచ్చేవాళ్ళం. మహేష్ బాబు కూడా. సో ఇట్లా ఉండేదన్నమాట. ఎవరు ఫ్యాన్ అయితే వాళ్ళు ఎవరి ఫ్యానో మనకు తెలిసి ఉంటుంది. సో పలానా ఫ్యాను పెద్ద కార్డు స్పెషల్ కార్డు కొట్టించేవాళ్ళం. వెతికేవాళ్ళం మనం అసలుకి. మనం చేసినట్లయితే ఒక 4-5 రోజుల ముందు నుంచి షాప్స్ తిరిగేవాళ్ళం. వీళ్ళకి ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని చెప్పి తిరిగేవాళ్ళం. ఆ గ్రీటింగ్స్ మెమరీస్ అనేది ఎప్పటికీ ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ గుర్తుండిపోతాయి నాకు తెలిసి. సో ఆ 90sలో ఉన్న ఇది ఇప్పుడు రాదండి. ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి పబ్ కల్చరు, తర్వాత వచ్చి ఎక్కడెక్కడ రోడ్ల పైన తిరగడాలు ఎంత అయిపోయింది. కానీ ఆ ఎన్విరాన్మెంట్లో కూడా మనం అలవాటే పడిపోయాం. ఎందుకంటే ఒక రకంగా చూస్తారు సొసైటీ మనల్ని. ఇప్పుడు ఒక నలుగురు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, నేను ఎంజాయ్ చేయలేదు అనుకోండి, ఈడేంట్రా ఇలా ఉన్నాడు అనే ఒకటి ఫీలింగ్ తీసుకొని వస్తారు. సో అలా అలవాటు అయిపోయింది. కానీ నాకు ఆ రోజులే నాకు బాగా నచ్చాయి. ఈ రోజులు ఏముందండి, ఎవరు కూడా అంతా ఒకవేళ ఫోన్లో ఉంటారు, మహా అయితే ఫోన్లో ఉంటారు, లేదంటే వాట్సాప్ చాటింగ్, గర్ల్ ఫ్రెండ్స్తో చాటింగు, లేదంటే గర్ల్ ఫ్రెండ్ వేసుకొని పార్కులకో పబ్బులకో వెళ్ళడం, ఇంతే. అంతే కదా. అవంతా ఇప్పుడు డేటింగ్స్ సంస్కృతి పెరిగిపోయింది కదా. కానీ 90s, కానీ టెక్నాలజీ లేకపోయినా కూడా ఆ రోజుల్లో బాగున్నాయి. ఎప్పుడు కూడా టెక్నాలజీ అనేది మనిషికి అవసరంతో ముడిపడింది. కానీ మనిషి కంటే ఎక్కువ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం అయిపోతుంది ఈ రోజుల్లో. సో టెక్నాలజీకి మనిషికి ముడిపట్టబడలేదు. 31st నైట్ అంటే ఎక్కువ తాకండి. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ వెళ్ళినా కూడా ఎక్కువగా 31st నైటు ఎవరన్నా తాగిన వాళ్ళని డ్రైవింగ్ తీసుకెళ్ళండి. బైక్ కానీ, కారులో కానీ, ఎక్కడికైనా సరే. అదొక జాగ్రత్త మెయిన్గా. ఇన్ కేసు ఒకవేళ మీరు కొన్ని దగ్గరలో డ్రగ్స్, గంజాయి లాంటిది కూడా మేము విన్నాను. సో అట్లాంటి వాటిని మీరు అవాయిడ్ చేయండి. తాగారు కానీ అట్లాంటి హ్యాబిట్స్ అవసరం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో చెడిపోతారు. పోలీసు కంట పడకండి ఫస్ట్. అది పోలీస్ కంట పడితే చాలా టఫ్గా ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు 1కి 4 కేసులు పెడతారు. కానీ అది మళ్ళీ మీకే హెక్టిక్ అవుతుంది. ఒక రోజుతో అయ్యే పని కాదు. అంతేకాకుండా కొంచెం మితంగా తాగండి, ఎంజాయ్ చేయండి. కానీ మరీ తీవ్రంగా అనారోగ్య పాలే ఎంజాయ్మెంట్ వద్దు. కాబట్టి ఖచ్చితంగా హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. డెఫినెట్గా ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ.